హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే స్కిన్ గ్లోయింగ్ కోసం మంచి వీడియో అయితే చేస్తున్నాను. మనమైతే కొన్ని ఏంటంటే ఫుడ్తోనే కాదండి, కొన్ని ఎక్సర్సైజులు అలా చేసి కూడా మనం మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే పొందొచ్చు. ఈరోజైతే కొన్ని ఇన్స్టామార్ట్లో అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను. చాలామంది అడుగుతున్నారు, ఆంటీ మీకు పచ్చి పసుపు కొమ్మలు ఎక్కడ దొరుకుతున్నాయి, రోజ్మెరీ లీవ్స్ చాలా ఫ్రెష్గా చూపిస్తున్నారు కదా, మీకు ఎక్కడ దొరుకుతున్నాయి ఆంటీ అని. కొన్ని అయితే మనకి ఒక్కో సీజన్ బట్టి బయట ఉంటాయి. బయట మనకి రైతు మార్కెట్లో కానీ, ఒక్కోసారి బిగ్ బాస్కెట్లో కానీ ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి. మాకైతే రోజ్మెరీ లీవ్స్ అయితే చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. మీకు చూపించాను కదా, అది ఆయిల్లా చేసుకోవడమే కాదు, ఒక స్ప్రే బాటిల్లో దాన్ని ఇలా నీళ్ళల్లో వేసి కాచి కూడా మనం ఇలా తలకు పెట్టుకోవచ్చు. అంత లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. రోజ్మెరీ లీవ్స్ అయితే మనకు చాలా హెల్ప్ అవుతాయి. తర్వాత పచ్చి పసుపు కొమ్ములు అయితే మనం జ్యూసుల్లోనే కాదు, ఒక్కోసారి కూరల్లో వేసుకోవాలన్నా గబుక్కన మనకి పసుపు లేకపోయినా సరే ఇలా చిన్నగా తురిమేసి కూడా మనం కూరల్లో వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు కొన్ని అయితే ఇలా ఆర్డర్ చేశాను అనమాట. కొన్ని పూల్ మకానా, వెజిటేబుల్సే కానీ, ఫ్రూట్సే కానీ మనకి ఎంత కావాలో అంతే చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ చేసుకున్నామంటే మనకి ఏమైనా కొంచెం పాడవుతాయి. అలాంటప్పుడు కొద్దిగా మన క్వాంటిటీ చూసుకొని చేసుకుంటే మనకైతే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఈరోజైతే నాకు ఏది అవసరమో అదే చేశాను నేను. అదే కాకుండా ఒక ఫుడ్తోనే కాకుండా మనకైతే స్కిన్ గ్లో రావాలన్నా, మంచి ముఖ వర్చస్ అంటారు కదా, అలా రావాలన్నా ఫిజికల్గా మనం కొన్ని చేయాలండి. కొన్ని ఏంటంటే కొన్ని యోగా కానీ, స్కిప్పింగ్ అయినా, వాకింగ్ చేస్తున్నామా, ఇలా చేయడం వలన మనకి చాలా యాక్టివ్గా ఉంటాము. ఒకరోజు చేస్తుంటే ఏంటంటే మనకు రోజు అదే అలవాటు అయిపోతుంది. మనకు ఒక ఎంత టైం ఫస్ట్ రోజు అలాగే ఉంటుంది, అబ్బా ఈరోజు వద్దులే రేపు చేద్దామని. అలా కాకుండా ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మనకైతే ఎంత యాక్టివ్గా ఉంటామంటే యోగా చేసినా, వాకింగ్ చేసినా, లేకపోతే స్కిప్పింగ్గా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకైతే. అలా చేసామంటే మనకి మిగతా పనులు ఏవి చేసుకోవాలన్నా ఇలా బద్ధకంగా లేజీగా అలా ఉన్నట్టు అస్సలు అనిపించదు. మామూలుగా చూడండి, మనమైనా వాకింగ్కి వెళ్ళి రాగానే చాలా ఎనర్జీ వస్తుంది మనకి, మిగతా పనులన్నీ చేసేసుకోగలుగుతాము. అలాగే ఇలా రోజైతే కొద్దిసేపు వాకింగ్ కానీ, కొద్దిసేపు యోగా కానీ అలా అలవాటు చేసుకుంటే మనకి ఈ శరీరంలో ఉన్న మలినాలు ఆ చెమట రూపంలో వెళ్ళిపోతాయి చూడండి. అప్పుడు మొహం మనం ఇలా ఫేస్ వాష్ అది చేసుకున్నా సరే మొహం చాలా క్లీన్గా, నీట్గా అనిపిస్తుంది. ఆ జిడ్డు అంతా పోతుంది. అందుకే మనకి ఒక్క యోగాతో, వాకింగ్తోనే ఒక్క బెనిఫిట్ కదండి, చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మార్నింగే హాట్ వాటర్ తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నేనైతే అగారో కెటిల్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే లోపలంతా స్టీల్ బాడీ అనమాట. దీని మూత అయితే పైన మనకి ఇలా ఇచ్చారు. ఇందులో మనం ఏదన్నా తులసి ఆకులు, పుదీనా ఆకులు విడిగా వాటర్ తాగాలంటే నాకు కూడా అంతగా నచ్చదండి. ఇందులో ఏమన్నా మనం ఇలా ఆకులు ఏమన్నా కలుపుకొని తాగామంటే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. దాంతోపాటు ఏంటంటే మనం స్ట్రైన్ చేసే పని లేదు, విడిగా వడపోసుకో అక్కర్లేదు, దాంట్లోనే స్ట్రైన్ చేసేది ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనం వేరే పనులు చేసుకుంటూ ఉంటామండి, దీనికి ఒక టైం అనేది మనం సెట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకే 2 నిమిషాలు పట్టింది నాకు టైము. ఇది కెపాసిటీ కూడా 1.8 లీటర్స్. ఇదేంటంటే మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ హాట్ వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలు కూడా బయటకు వచ్చేస్తాయి. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. హనీ, ఈ పుదీనా వేసాం కాబట్టి అందులో హనీ కూడా వేయకుండానే తాగేయచ్చు. పుదీనా ఆకుల్లో ఉన్న రసం అంతా దిగి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.
మార్నింగ్ పూట అయితే మనం పిల్లలకి ఎప్పుడు జ్యూస్లే కాకుండా ఇలా స్మూతీలా కూడా ఇచ్చి చూడండి. ఈ నానబెట్టిన నట్స్ ఇస్తే గనక పిల్లలు ఒక్కోసారి ఇష్టంగా తినరనమాట. ఇలా అన్నీ నానబెట్టినవి, ఇవి నైట్ నానబెట్టినవండి. ఇది యాప్రికాట్, ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంది. నాకు కూడా అంతకుముందు తెలీదు. ఇది ఒక ద్రాక్ష టైప్ అనమాట. అయితే నైట్ నానబెడితే చాలా ఉబ్బి చాలా పెద్దగా అయింది చూడండి. ఇదేస్తే ఏంటంటే ఇంకా మనం హనీ కానీ పంచదార ఏమి వేయక్కర్లేదు, చాలా తీయగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇందులో అన్ని నట్స్ వేస్తున్నాం మనం. దాంతోపాటు మన దగ్గర చక్కెరకేళి ఉందా, అరటిపండు ఉందా, లేకపోతే ఇందులో కర్బూజా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కోసారి ఇలా మామిడికాయ ముక్కలు మన దగ్గర సీజనల్గా ఏ ఉండే అవి, దాంతోపాటు ఇవైతే సన్నగా తురిమిన గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇలా పైన వేసి ఇచ్చారనుకోండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మధ్యాహ్నం వరకు వీళ్ళకి ఏం పెట్టకపోయినా సరే అస్సలు ఆకలి అనిపించదు అనమాట. చాలా హెల్దీ కూడా, అన్నీ నానబెట్టినవే ఉన్నాయి, ఈజీగా డైజెషన్ అవుతుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మార్నింగ్ పూట అయితే నాకైతే చాలా వర్క్ అండి. మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్లో ఉండి ఇదంతా పని అయితే నాకు తప్పింది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల నాకైతే షుగర్ కంట్రోల్లో ఉంది. ఈ వాటర్ మిలన్ ఒక కప్పు నిండా తిన్నామనుకోండి, మధ్యాహ్నం వరకు నా పని అంతా అయ్యే వరకు అయితే అసలు ఆకలే అనిపించదు. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వాటర్ మిలన్లో ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ కూడా అవ్వదు మనకి. చాలా హాయిగా అనిపిస్తుందండి. ఎంత తేలిగ్గా ఉంటుందంటే అసలు చెప్పలేను అనమాట. నాకు అందుకనే మార్నింగ్ పూట ఏ ఫ్రూట్స్ మన దగ్గర కర్బూజా ఉందా, జామకాయలు ఉన్నాయా, లేకపోతే 2 క్యారెట్లు ఏ ఉంటే అవన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక కప్పు నిండా మనం ప్లేట్లో అన్నీ పెట్టేసుకొని తిన్నాం అనుకోండి, అసలు ఎంత తేలిగ్గా ఉంటుందంటే చెప్పలేను అనమాట. నాకు అదైతే బాగా అలవాటు అయిపోయింది. పిల్లలకైతే ఇలా స్మూతీ ఇచ్చేసి ఆ స్మూతీతో పాటు వాళ్ళకు కూడా కొన్ని ఇలా ఫ్రూట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా చాలా మంచిది, చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే మనం బెడ్షీట్లు అవి వేసుకుంటాం కదా, మీకు అందుకనే చూపిస్తున్నాను. నేనైతే వారానికి 2 సార్లు మారుస్తానండి. ఒక్కోసారి మా పిల్లలు అంటారు, అబ్బాయి ఎందుకమ్మా ఇన్నిసార్లు మాటికి తీస్తామని. మనం ఇలా బాగా మాసిపోయిన బెడ్షీట్ల మీద పడుకున్నా కూడా అది మనకి ఫేస్కి అయితే చాలా ఎఫెక్ట్ అవుద్ది. దాని మీద ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా అదంతా మన మొహం మీద చూపిస్తుంది అనమాట. కొంచెం నీట్గా మనం వారానికి 2 సార్లు వేసుకున్నాం అనుకోండి, ఇది కూడా గ్లోయింగ్ స్కిన్కి అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. తక్కువ మాసిన ఉతుక్కోవాలంటే మనకు కూడా చాలా ఈజీ కూడా. నేనైతే వారానికి 2 సార్లు అయితే మారుస్తాను. లంచ్కి అయితే ఈరోజైతే మీకు చాలా హెల్దీ లంచ్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కినోవా రైస్ అనమాట. మీకు అంతకుముందు చూపించాను చూడండి. ఇవైతే సన్న గసగసాల్లాగా అనిపిస్తాయి. నేను అంతకుముందు కొత్తలో కొర్రలకి దీనికి నాకు అంత డిఫరెన్స్ తెలిసేది కాదు. అవేమో ఎల్లో కలర్లో ఉంటాయి, ఇవైతే మన గసగసాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఒక గ్లాస్ తీసుకొని మనం ఇలా నీట్గా కడిగేసి అలాగే వంపేసాం అనుకోండి, నీళ్ళతో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే ఏదైనా వడబోసేది మనం పెట్టుకుంటే అవి వెళ్ళకుండా మనం నీట్గా కడిగేసుకోవచ్చు. ఒక గ్లాస్ కినోవా రైస్కి 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను నేను. రైస్ కుక్కర్లోనా ఎలా అయినా వండండి. ఇదైతే చాలా ఈజీగా వండేయచ్చండి. వంట రాని వాళ్ళు కూడా నానబెట్టేసి ఈజీగా వండేయచ్చు. చాలా తొందరగా ఉడుకుతుంది. మనకేంటంటే బ్లాక్ రైస్, రెడ్ రైస్ అలా పొంగిపోదు అనమాట. చూడండి, మనం ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసాం, ఎక్కడ అడుగుపట్టలేదు. ఎంత నీట్గా ఉడికిందో చూడండి. ఇదిగోండి, కరెక్ట్గా సరిపోయినాయి నీళ్ళు కూడా. విడిగా అయినా సరే మీరు ఒక 2 గంటల ముందన్న నానబెట్టుకోండి. మనం ఏ రైస్ అయినా సరే ముందు నానబెట్టుకుంటే మనకు అది చాలా పొడి పొడిగాను, మనం పోసుకునే ఎసరు కూడా సరిపోతుంది. ఇదైతే మామూలుగా మనం అన్నంతో ఇలా అన్నంలా పెట్టుకొని కూరలా చేసుకొని కూడా తినొచ్చు కూరలతో పాటు. లేదు అంటారా, ఈరోజు అయితే నేను దీంతో ఫ్రైడ్ రైస్లా చేద్దామని చెప్పి ఒక లవంగా, ఒక చిన్న చెక్క, వెల్లుల్లిపాయ లేదు, చిన్న అల్లం ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, కావాలంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ చిన్న ఇలా ముక్కలా కట్ చేసేసి, ఇదైతే స్వీట్ కార్న్ అయితే నేను ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. ఎందుకంటే అవి గబుక్కున్న దీంతో మగ్గవు కాబట్టి ఉడకబెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇదిగోండి, లో ఫ్లేమ్లో పెట్టి ఈ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసాం కాబట్టి చాలా తొందరగా మగ్గుతుంది. ఈ కినోవా రైస్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుందండి, మంచి ఫ్యాట్స్ ఉంటాయి.
ఇది స్లోగా అరుగుతుంది. షుగర్ పేషెంట్లకైతే చాలా బెస్ట్ అనమాట. ఇదిగోండి మనం ఎంత కావాలో అంత తీసుకొని మనం ఇలా చక్కగా ఇందులో కలిపేసుకోవడమే. ఇదైతే ఒక ముగ్గురికి సరిపోతుంది. ఒక కప్పు నిండు మనకి లంచ్లో మనకి ఎంత కావాలో అంత తినేయచ్చు. చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మీరు కూడా కినోవా రైస్ని అప్పుడప్పుడు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా మనకు ఒక చిన్న కప్పు నిండా తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అనమాట. దాంతోపాటు అయితే మనకి పెరుగు అన్నం తినాలి అనిపించింది అనుకోండి, ఒక 2 స్పూన్లు పెరుగు, నానబెట్టిన చియా సీడ్స్, ఈ టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది చూడండి. దానిపైనేమో ఒక 2-3 స్పూన్లు ఓట్స్ కూడా వేసుకోండి. ఇదైతే సన్నగా తురిమిన బీట్రూట్ అనమాట. చిన్న చిన్న ముక్కలా కోసినా కూడా మనం కలిపేసుకోవచ్చు. దాంతోపాటు నేనైతే జీడిపప్పులు వేసి కొద్దిగా తాలింపు వేసాను. ఇలా తాలింపు వేసింది మనకు అచ్చం పెరుగన్నం ఎలా తింటాం అలా అనిపించింది అనమాట. చాలా నచ్చుతుంది. ఇందులో ఓట్స్ ఉన్నాయి కాబట్టి మనకు మంచి ఫైబర్ కూడా అందుతుంది. అన్నం తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నేను కూడా అన్నం తినకుండా ఉండలేనండి. ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనమైతే గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఇంట్లోనే ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే బియ్య పిండి అనమాట. నేనైతే బియ్య పిండి వాడనండి. ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ల కోసమైనా కొద్దిగా ఉంచుకుంటాను. ఇందులో అయితే మనం బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు బీట్రూట్ తురుము అది చేసుకున్నప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని పెట్టుకొని ఆ బియ్య పిండిలో ఈ బీట్రూట్ తురుమ లేదా క్యారెట్ తురుమ మన దగ్గర ఏది ఉంటే అది. ఇదైతే బీట్రూట్ తురుముకి మనకి బాగా స్కిన్ అయితే మంచి గ్లో వస్తుంది చూడండి. ఆ బియ్య పిండిలో 2 కలిపేసి ఇలా ఒక చిన్న బ్రష్ని తీసుకొని ఇలా బ్రష్తో పెట్టుకోవడం ఏంటంటే మనకు చాలా ఈజీ అవుతుంది. చూసారా, చాలా గ్లో వచ్చిందనమాట. తర్వాత అయితే ఇదిగోండి ఒక మంచి స్వీట్ చూపిస్తున్నాను ఈరోజు. ఇవి నల్ల నువ్వుల్ని ఒక కప్పు నిండా ఇలా తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి చాలా తక్కువ మంటతో ఇవి ఫ్రై చేయాలి. మంట ఎక్కువైతే మనకేంటంటే ఎక్కువ ఫ్రై అయ్యేసరికి అవి చేదు వచ్చేస్తాయి. చాలా తక్కువ మంటతో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ నల్ల నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి, జింకు. మోకాళ్ళ నొప్పులు ఒక్కోసారి మనకి వెముకలన్నీ గుల్లబారిపోయినట్టు మోకాళ్ళ నొప్పులు అవి అనిపిస్తాయి కదా. అలాంటప్పుడైతే రోజుకొక ఈ నల్ల నువ్వులు లడ్డు చేసుకొని తిన్నామంటే మనకైతే చాలా మంచిది. నేనైతే ఇది ఆర్గానిక్ బెల్లం అండి, బ్రౌన్ బెల్లం. దీన్ని అయితే పొడిలాగే ఉంటుంది కాబట్టి నేనేం ముక్కలు చేయక్కర్లేదు. ఒక 3 ఇలాచీలు అయితే వేసాను. ఇదైతే పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా మనమైనా సరే. అందుకనే నేనైతే బెల్లం కొద్దిగా తక్కువ వేసాను. మరీ ఎక్కువ వేసామంటే మనం తినాలన్నా తినలేమన్నమాట. నువ్వులతో బెల్లం కలిపని అలా అన్నా వండి చుట్టొచ్చండి. నేనైతే మిక్సీ అయితే చేస్తున్నాను. మిక్సీ చేస్తే ఏంటంటే మనకి ఆ నువ్వుల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి మనకి ఇంకా వేరేది పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ ఏం అక్కర్లేదు. ఈజీగా లడ్డు అయిపోద్ది మనకి. ఆ టేస్ట్ కూడా ఇలా గ్రైండ్ చేసినప్పుడే ఆ నువ్వుల టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నేనైతే కప్పుతో బెల్లం తీసుకున్నాను కదా, అది పొడి బెల్లమే కలిపేయచ్చు. కానీ నేనైతే సగం ఆ నువ్వుల పౌడర్ ఉంది కదా, మళ్ళీ దాంతోపాటు బెల్లం వేసి గ్రైండ్ చేస్తే మనకు మొత్తం ఈక్వల్గా కలుస్తుంది. ఇదిగోండి మనకైతే ఆ 2 కలిపేసుకుంటే ఇలా ఉండలాగా అయిపోతుంది. చూసారా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. లేదు నువ్వులు బెల్లాన్ని రోట్లో వేసి దంచుకొనన్నా దంచుకోవచ్చు, లేదన్నా ఇలా మిక్సీ అన్నా వేసుకోండి. చూడడానికి ఇలా ఉంది కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే రోజుకొక నువ్వుల లడ్డు ఇవ్వండి. ఈ నల్ల నువ్వులు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి డేట్లు సరిగ్గా వచ్చి రాక అలాంటి వాళ్ళు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇవి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు. ఇది చాప్ చేసేది మీకు చూపించాను కదా, ఇదైతే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. కొద్దిగా తీసుకొని మనం ఇలా తురిమామంటే మన ముక్కలు కోసిన దానికంటే ఇలా తురిమితే చూడండి ఎంత సన్నగా అయినాయో.
చూసారు కదా ఎంత ఆకుల్లాగా చాలా పల్చగా అయినాయి. అదైతే ఆన్లైన్లో అమెజాన్లో ఉంది, తప్పకుండా తీసుకోండి అది. ఈ లడ్డూలకైతే అలాగే ఇచ్చేస్తే పిల్లలు ఏంటబ్బా ఇంత నల్లగా ఉన్నాయో మేము తినలేము అనుకుంటారు. టేస్టు చిన్న ముక్క తిని చూడమనండి, టేస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇలా చాప్ చేసిన గుమ్మడి గింజలు, బాదం పప్పులు ఇవన్నీ సన్నగా తురిమాం కదా, లేదు అంటే ఇలా దాంతోపాటు ఇలా కలిపేయచ్చు, లేదా కొన్ని ఇలా తీసుకొని చేత్తో అన్న చుట్టచ్చు. టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు చెప్పలేను. మీరు కూడా తప్పకుండా ఇలా నువ్వుల లడ్డూనైతే అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత అయితే ఇంకా చిన్న బీట్రూట్ ఉందన్నమాట. ఇవన్నీ అయితే మనకి స్కిన్, ఫేస్ కానీ ఏదన్నా గ్లో రావడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఒక్కోసారి మన దగ్గర చిన్న బీట్రూటే ఉందనుకోండి, చిన్న బీట్రూట్ తీసుకొని ముక్కల్లా కట్ చేసి, మీకు పసుపు కొమ్మని చూపించాను కదా, ఇది 1 మంత్ పైన అయింది మేము తీసుకొని. వడిలిపోయింది కొద్దిగా పక్కకు కట్ చేసేసి ఒక చిన్న ముక్క మనం ఇందులో వేసుకున్నామంటే ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, మనకి స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ ఏంటంటే ఒక్క ముక్క ఉన్నా సరే మనకు ఒక గ్లాస్ నిండా కానీ ఒక బాటిల్ నిండా కానీ జ్యూస్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే హనీ కలుపుకోకుండా తాగేయండి, లేదు పిల్లలకి ఇచ్చేటప్పుడైతే ఒక నిమ్మ చెక్క కొద్దిగా హనీ కలిపి ఇచ్చారంటే చక్కగా పిల్లలు కూడా తాగేస్తారు. టేస్ట్ బాగుంటుందండి, రోజు మనం తాగుతుంటే అదే అలవాటు అయిపోతుంది. ఈ క్యారెట్ అని బీట్రూట్ అని ఇవన్నీ ఈజీగా తాగేయచ్చు చక్కగా. ఇదిగోండి, నేను పిల్లలు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా సరే ఇలా బాటిల్లో పోసిస్తాను అనమాట. ఒక్క రోజులో ఇది వచ్చేదండి. మనం అలా స్లోగా మన ఫుడ్ హ్యాబిట్స్ సగం మన ఫేస్ కానీ మనకు ఆరోగ్యం కానీ ఏదైనా అది గ్లో రావడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే హనీ లేకుండా ఒక బాటిల్లో తాగుతాను, ఆ బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇవైతే గ్రీన్ బఠానీ అండి. మనకు బఠానీలు 2 రకాలు ఉంటాయి కదా, గ్రీన్ బఠానీ తీసుకొని నానబెట్టాను నేను. ఎక్కువ ఆయిల్ లేకుండా మంచి టిక్కీ అయితే మీకు చేసి చూపిస్తాను. మనకు కూడా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా, గ్రీన్ బఠానీ ఒక 8 అవర్స్ అయితే ఇవి నానబెట్టండి. నానబెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ నీళ్ళని మధ్య మధ్యలో 1-2 గంటలకు నీళ్ళు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టండి, లేకపోతే అవి ఒకలాంటి స్మెల్ వచ్చి దానిపైన నొరుగు వస్తుంది చూడండి. నీళ్లు మారుస్తూ ఉంటే మనకైతే ఫ్రెష్గా ఉంటాయి బఠానీ నానబెట్టుకున్నా. అవి ఉడకబెట్టక్కర్లేదు, ఇది ఉడకబెట్టకుండా ఇదిగోండి, ఇది ఎలక్ట్రికల్ చాపర్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి, ఇది కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఏదైతే బాగుందో ఏదైతే హెల్ప్ అవుతుందో అదే నేనైతే చూపిస్తున్నాను. ఈ ఎలక్ట్రికల్ చాపర్ ఏంటంటే ఇప్పుడు మనం ఇవి మిక్సీలో అన్నా చేసుకోవచ్చు, దీంట్లో అయితే ముక్క చక్కలాగా కరెక్ట్గా వస్తుంది, ఇలా ముద్దలాగా అయిపోకుండా. తర్వాత నేను కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొన్నేమో స్వీట్ కార్న్ ఇవన్నీ కలిపి అయితే వేసేస్తున్నా చూడండి. ఇవి కూడా ముక్క చెక్కలాగా మనం ఊరికి ఇలా ఆన్ చేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇవి మామూలుగా మనం ఈ కట్ చేయాలన్నా లేకపోతే కూర్చొని చేయాలన్నా చాలా టైం పట్టుద్ది, ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇవన్నీ వేసేసినాక నేనైతే ఒక స్పూన్ కారం, కొద్దిగా లైట్గా ఉప్పు, మిరియాల పొడి, ఈ పల్లీలు అయితే నేను ఒక్కసారి వేయించి పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఏదైనా చేయాలన్నా ఏమీ లేనప్పుడు పిల్లలకి తినాలన్నా కూడా ఇవ్వచ్చు. ఈ పల్లీలను కూడా చూసారా చిన్న ముక్క చెక్కలాగా అయింది, ఇందులో కొద్దిగా బెల్లం వేసి ఉండలు కూడా చుట్టేసుకోవచ్చు, అంత హెల్ప్ అవుతుంది మనకిది. ఈ ఈ పల్లీలు కూడా ఇలా ముక్క చెక్క కలిపితే ఏంటంటే ఈ టిక్కీ టేస్ట్ అసలు ఎంత బాగుందో. మనం ఆయిల్లో వడలా వేస్తాం కదండి, డీప్ ఫ్రై ఏదన్నా 1, 2, 3 తిన్నా మనకు ఒకటే దాహం అయిపోద్ది, ఆయిల్ ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. అందుకనే ఇలాంటి హెల్దీ టిక్కీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా ఈజీనే, తొందరగా అయిపోతుంది. మనకేంటంటే అన్ని రకాల పోషకాలు అందుతున్నాయి, ఇందులో గ్రీన్ బఠానీ ఉంది. నేను పైన అయితే కొద్దిగా ఇలా నువ్వులు వేస్తున్నాను, తినేటప్పుడు ఏంటంటే మనకు చాలా క్రంచీగా చాలా టేస్టీగా తగులుతుంది. పల్లీలు కూడా వేసాము, స్వీట్ కార్న్ ఉన్నాయి, ఇంకా కావాలంటే ఆకుకూరలు ఏమైనా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మన దగ్గర ఏవి ఉంటే అవన్నమాట. ఇదిగోండి, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ రాసి మనం ఇలా ఏ పాన్ మీద అన్నా సరే, ఇలా నేను గ్రిల్ పాన్ మీద పెడుతున్నాను, ఏ పాన్ మీద పెట్టినా కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచేసామంటే చక్కగా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద మనమన్నా తినవచ్చు, పిల్లలకి అన్న ఇవ్వచ్చు. 1 కాదండి 4 తిన్నా కూడా మనకు అసలు దాహం అనిపించదు. ఇంకా డిన్నర్ చేయకుండా కూడా మనకు సరిపోతుంది అనమాట, అంత బాగున్నాయి. 2-3 తిన్నా కూడా కడుపు నిండుగా అనిపించింది, చాలా హెల్తీ కూడా. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో.
ఇదిగోండి. దీంతో పాటైతే మనం బయట కొనే సాసులు కాకుండా మనం ఇంట్లోనే ఒక మంచి సాస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను నా దగ్గర అయితే ఒక 3 టమాటాలు ఉన్నాయి. ఇలా మొత్తం కట్ చేయకుండా ఇలా ఘాట్లులా పెట్టేసుకోండి. బయట సాస్ అంటే ఇదివరకు నేను కూడా సాస్ ఈ రేషన్ తెచ్చుకునేటప్పుడు ఒక బాటిల్ తెచ్చుకునేదాన్ని. అది కొద్దిగా వేసుకున్నా సరే ఉప్పు ఎక్కువ ఉంటుందో ఏమో కానీ ఒకటే దాహం అయిపోయేది దాంతోపాటు ఏది తిన్నా కూడా. అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఒక్కోసారి అయితే గ్రీన్ చట్నీ చేస్తాను, ఒక్కోసారి అయితే ఇలా సాస్ లేదు కదా మన దగ్గర, ఆ సాస్ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఎండుమిరపకాయలని టమాటాలని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టామంటే ఆ టమాటా తొక్కను తీసేసి ఇవి గ్రైండ్ చేసేయచ్చు. మనం ఆ వేడి చేసిన నీళ్ళనే ఇందులో పోసేసుకోవచ్చు. 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వారం 10 రోజులు కూడా ఉంటుంది. ఇది టిక్కీలతోనే కాదండి, దోశల్లో దేంట్లో కన్నా బాగుంది. కలర్ కూడా చూసారు ఎంత బాగుందో. మీరైతే చిన్న బెల్లం ముక్కన్నా వేయండి, కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుంది అనుకునేవాళ్ళు. ఏంటంటే ఆ కారానికి ఈ తీపికి బ్యాలెన్స్ అయ్యి భలే టేస్ట్ బాగుందనమాట. నేనైతే 1 స్పూన్ హనీ కలిపాను. చూసారా, బయట కొన్న సాస్ కంటే ఇదే చాలా బాగా అనిపిస్తుంది. ఈ సాస్ని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిక్కీలు కూడా దీంతో పాటు ఇలా ముంచుకుంటే అసలు ఎంత బాగున్నాయో చెప్పలేను. చాలా హెల్దీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.